హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు మన దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు మార్నింగ్స్లో లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలో తెలియనప్పుడు చాలా సింపుల్గా ఈ రెసిపీ అయితే అయిపోతుంది. ఓన్లీ పిల్లలకి లంచ్ బాక్స్కే కాదండి, మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఒంట్లో కూడా చాలా చలవ చేస్తుంది అనమాట, హీట్ని తగ్గిస్తుంది. ఈ రెసిపీ పేరు వచ్చేసి కర్డ్ రైస్ అనమాట. నేను ఇది వన్ ఆఫ్ ద వే అనమాట. ఎప్పుడైనా నాకు టైం లేనప్పుడు నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మా ఇంట్లో ఇది. సో ఇప్పుడు కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి అంత హంగామాగా ఏం చేయనవసరం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది కదా. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఒక కప్పు ఉడికించిన రైస్ అయితే తీసుకోవాలి. మనం రైస్ తీసుకునేది కొంచెం మెత్తగా తినడానికి ఇష్టపడేవారు కొంచెం అన్నం అనేది మెత్తగా వార్చుకోవాలి. కొంచెం నాకు పొడి పొడిగా కావాలని వాళ్ళు పొడి పొడిగా తీసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు రైస్లో ఒక కప్పు పెరుగు, కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టమేనండి, ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో మర్చిపోయాను, మీరు మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి ముక్కల కింద అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి 2, కరివేపాకు, కొత్తిమీర, మనకి పిల్లలు ఇష్టంగా తినడానికని చెప్పేసి జీడిపప్పు అయితే నేను యాడ్ చేస్తాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ తాలింపుని మనం బాగా ఫ్రై చేయాలండి. ఏదైనా పోపులోనే ఉంటుందన్నమాట టేస్ట్. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్ రైస్, అందులో అయితే వేసేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి దానిమ్మ గింజలు అయితే యాడ్ చేశాను అనమాట. వాళ్ళకైతే చాలా ఇష్టం. ఇందులోనే మనం కిస్మిస్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.